హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో దివాళీ స్పెషల్ ప్రమిదలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ టైంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడకుండా మనకి నచ్చిన డిజైన్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తయారు చేసుకున్న ప్రమిదల్లో దీపం వెలిగిస్తే కనుక మనకి నూనె కూడా పీల్చుకోదండి. అలానే దీపం కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా పిండితో ఈ ప్రమిదల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఒక పళ్ళెం తీసుకుని దానిలోకి 1 కప్ వరకు గోధుమ పిండి, అలానే 1 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ అండి. బియ్యం పిండి గోధుమ పిండి బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఈ పిండిని 3 పార్ట్స్ లాగా తీసుకోవాలి. తీసుకున్న ఈ పిండిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకోవాలండి. ఒక దానిలో రెడ్ ఫుడ్ కలర్, అలానే ఇంకో దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్, తర్వాత కొంచెం పసుపు కలిపిన వాటర్ని వేరే దాంట్లో నేను యాడ్ చేస్తున్నా. పసుపు కలిపిన పిండిలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. లాస్ట్లో కొంచెం కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె అయినా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసి పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలిన కలర్స్ యాడ్ చేసిన పిండిని కూడా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలి. పిండి మాత్రం గట్టిగానే కలుపుకోవాలండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కొంచెం పల్చగా కలిపేస్తే ప్రమిద అనేది మనకి వంగిపోతుంది, అస్సలు బాగుండదు. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో కలర్ తీసుకుని దానిలో లైట్గా వాటర్ని కలుపుకుని ఆ వాటర్ని పిండిలో యాడ్ చేస్తే మనకి కలర్ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. మీకు నచ్చిన కలర్ ఏదన్నా తీసుకోవచ్చండి, మీకు అవైలబుల్గా ఉన్న కలర్. ఫుడ్ కలర్ తీసుకోవచ్చు, లేదా మనం ముగ్గుల్లో వేస్తాం కదా ఆ కలర్స్ అన్నా తీసుకోవచ్చు. లేదా వైట్ డ్రెస్సులకి ఉజాలా బ్లూ పెడుతూ ఉంటాం కదండి, అదొక స్పూన్ తీసుకోవచ్చు. పసుపు తీసుకోవచ్చు. అలానే కలర్ ఏమి వేయకుండా కూడా వైట్ కలర్లో కూడా చేసుకోవచ్చు ప్రమిదలను. ఇలా కలిపెట్టుకున్న ఈ పిండిలోంచి చిన్ని బాల్స్ లాగా కొంచెం పిండిని తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా చక్కగా రౌండ్గా చేసుకుని చిన్ని గరిటె ఉంటుంది కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటెతో ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గరిటెతో ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా గరిటెని లాగేయకుండా సైడ్కి తిప్పుతూ ఇలా నెమ్మదిగా లూజ్ చేస్తే మనకి ఆ ప్రమిద అనేది విరిగిపోకుండా చక్కగా గరిటె అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో. తర్వాత బొటన వేలుతో ఇలా బేస్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం ప్రెస్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మీకు నచ్చిన షేప్లో ప్రమిదలను తయారు చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అంచులనేది మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో ప్రమిద అనేది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే, పెద్దగా కష్టపడకుండా. అంచులు బాగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ లోపల ఒకసారి ప్రెస్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ వాల్స్ని కూడా మొత్తం ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రమిద బాగా రెడీ అయిన తర్వాత ఒకసారి కింద ఇలా పెట్టుకుని మనకి మంచి షేప్ రావడం కోసం ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇది ఒక డిజైన్ బాగుంది కదండి. రెడ్ కలర్ కలుపుకున్న పిండిని తీసుకుని ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బేస్ కూడా సరిగా చేసిన తర్వాత ప్రమిద షేప్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని లోపల వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక రకం డిజైన్ అండి. ఫోర్క్తో ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి లోపల మళ్ళీ బేస్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే ఫోర్క్తో చేసుకోవచ్చు, లేదా టూత్ పిక్ లేదా చీపురు పుల్లతో అయినా మనం లోపల డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. అలానే పైన అంచులకు కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ లా పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుందండి మనకి ప్రమిద అనేది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ పిండిని తీసుకుని దానికి రౌండ్ షేప్ ఇచ్చుకుని అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంచులను బాగా ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్రమిదను జాగ్రత్తగా పళ్ళెంలో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండుగా వీటిని ప్రెస్ చేసుకుంటే మనకి మంచి షేప్ అనేది వస్తుందండి. ఇది ఒక రకమైన డిజైన్.
అంతేనండి, రెడీ అయిపోయాయి ప్రమిదలు. చాలా నీట్గా ఉన్నాయి కదా. వీటిని ఎండలో ఆరబెడితే కనుక మనకి పగుళ్ళు వచ్చేస్తాయి. మామూలుగా నీడలోనే పెట్టుకుంటే 1 అవర్ సరిపోతుంది. ఈ ప్రమిదలు అనేది అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికే బాగుంటుందండి, నిల్వ ఉండవు. చూసారు కదా, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రమిదలకి చాలా నీట్గా మనం డిజైన్ అనేది ఇచ్చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ దివాళీకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.